భారత ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు నిర్దేశించిన $21 మిలియన్ సాయాన్ని రద్దు చేస్తున్నట్టు ట్రంప్ సర్కార్ ప్రకటించింది. భారత్లో విపక్షాలకు సాయం చేసేందుకే డోజ్ ఈ సాయాన్ని ప్రకటించిందని ఎలన్ మస్క్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక అమెరికా విదేశీ విధానం పూర్తిగా మారిపోతోంది. ప్రభుత్వ వ్యయాన్ని కట్టడి చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వృధా వ్యయం కట్టడే లక్ష్యంగా రూపొందించిన డోజ్ విభాగం సంచలన నిర్ణయాల్ని ప్రకటించింది. వివిధ దేశాలకు అమెరికా అందించే నిధుల్లో కోత విధిస్తున్నట్టు ప్రకటించింది. భారత్ లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే $21 మిలియన్ రద్దు చేసినట్లు ప్రకటించారు డోజ్ చీఫ్ ఎలన్ మస్క్. విదేశాలకు సాయం అందించడంతో అమెరికా భారీగా నష్టపోతోందన్న మస్క్ అందుకే నిధుల్లో కోత విధిస్తున్నట్టు సమర్థించుకున్నారు. విదేశాలకు సాయంతో అమెరికాకు ఎలాంటి లాభం లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. భారత్ లో ఓటింగ్ ను పెంచేందుకు నిర్దేశించిన అమెరికా సాయాన్ని నిలిపివేయడంపై బీజేపీ స్పందించింది. భారత్ లో ఓటింగ్ పెరిగితే ఎవరికి లాభం? అధికార పార్టీకి మాత్రం కాదు, విపక్షాలకు లాభం చేసేందుకే అప్పటి అధ్యక్షుడు బైడెన్ కుట్ర చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. మస్క్ నిర్ణయాన్ని స్వాగతించారు బీజేపీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్. భారత అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని, భారత ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకు జార్జ్ సోరస్ కుట్ర చేశారని అన్నారు. स्वागत योग्य है कि हमारे इंटरनल मैटर्स पर कोई विदेशी फंडिंग क्यों हो. ऐसी जानकारी आती है कि फंडिंग एक किसी एजेंसी के थ्रू यहाँ पर आती थी और सोरस की वह फ्रंट कंपनी थी, एजेंसी थी यहाँ पर. हम स्वागत करते हैं क्योंकि लोकतंत्र के अंदर किसी भी लोकतंत्र के अंदर विदेशी फंडिंग का या विदेशी ताकतों का कहीं किसी प्रकार का इंटरफेरेंस नहीं होना चाहिए. प्रभाव ये हुआ कि जो लोग अमेरिका से फंड देकर यहाँ पर जो इलेक्टोरल प्रोसेस के ऊपर अपनी छाप छोड़ना चाहते थे, यहाँ इलेक्टोरल प्रोसेस को अपने हिसाब से बदलना चाहते थे, वह अब नहीं हो पाएगा. భారత్ కు మాత్రమే కాదు, బంగ్లాదేశ్ కు కూడా సాయం నిధుల్లో భారీగా కోత విధించారు. బంగ్లాదేశ్ లో రాజకీయ స్థిరత్వాన్ని పెంచేందుకు అందిస్తున్న $29 మిలియన్ కూడా డోజ్ కోత విధించింది. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా తర్వాత మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ లో పగ్గాలు చేపట్టారు.